ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పి కన్నాపురంలో మెంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తుఫాన్ ప్రభావంతో నేలకూలిన వరి పంట పొలాలను పరిశీలించారు. ధాన్యం మొలకెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనల మేరకు డ్రోన్ సహాయంతో ఉప్పునీటి ద్రావణాన్ని నేలవాలిన వరి పంటపై స్వయంగా ఎమ్మెల్యే మద్దిపాటి పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గంలో అనేక పంటలు దెబ్బతిన్నాయని, రైతులు ఆందోళన చెందనవసరం లేదని, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పంట నష్టపోయిన రైతులకు అండగా ఉండి సూచనలు సలహాలు ఇస్తున్నారని, ముందస్తు జాగ్రత్త చర్యల కారణంగా చాలా వరకు పంట నష్టం జరగకుండా కాపాడుకోగలిగామని, రైతులకు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యల వల్ల నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక ప్రాథమిక అంచనా కోసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చాం. ఇక్కడ మేము నాయకులు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడా ప్రభుత్వ అధికారులతో కలిసి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ ఎలా ఉందనేది పరిశీలించడానికి వచ్చాం. ఇక్కడ ప్రధానంగా గమనించినప్పుడు తాజా సమాచారం ప్రకారం గోపాల్పురం నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాల్లో సుమారు 3000 ఎకరాలు వరి పంట నీట మునిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సంపత్ స్వర్ణ అనే రకం ఏదైతే ఉందో ఆ రకం కొంచెం ఇలాంటి ఇల్లు కొంచెం బలహీనంగా ఉన్న చోట్ల కూడా మనం షిఫ్ట్ చేసి అక్కడ స్థానికంగా ఉండే పునరావాస కేంద్రాల్లో చేర్చడమే కాకుండా వాళ్ళకి ఆహార సౌకర్యాలు ఇవి కూడా మనమే దగ్గరుండి చూసుకోవడం వల్ల ఈ రోజున పెద్ద ఉపద్రవం తప్పింది.